ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే చూసేయండి. ఈ రోజు అయితే అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అనమాట. అందుకు కొంచెం ఎర్లీగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. పూజ అది చేసేసాను అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి అయితే గారెలు వేసేసాను. ఇదంతా వీడియో అయితే షూట్ చేయలేదండి, ఇంకా టైం ఎక్కువగా లేదు, ఫాస్ట్గా చేసేసాను అనమాట. అత్తయ్య వాళ్ళైతే 8:30 వస్తున్నారు, మా మరిది తీసుకొని వస్తున్నారు. ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే కిందికి వెళ్ళారనమాట. అత్తయ్య వస్తున్నారు కాబట్టి ఎదురు వెళ్ళడానికి అలాగా సరదాగా వెళ్ళారు పాపని తీసేసుకొని. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను. ఇగోండి మా అత్తయ్య అయితే వచ్చేసారనమాట. మార్నింగ్ 5కి ఎక్కితే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటికి 8:30 అయింది. ఇంకా మా పాప మా ఆయన అయితే మూట పట్టుకొని వస్తూ ఉన్నారు, అత్తయ్య వెనక వస్తున్నారు. బాగున్నారు అత్తయ్య? పవన్ రాలేదా? హాయ్ చెప్పు. హాయ్. డైరెక్ట్ బస్ కాబట్టి ఊరు నుంచి ఇంకా త్వరగానే వచ్చేసారండి. 8 కల్లా దిగారు. ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి రావడానికి ఒక ½ an hour పడుతుంది కాబట్టి ఈ టైం అయితే అయిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను. ఇగండి మా పాప అయితే చూస్తూ ఉంది. ఇంకా గుర్తుపట్టదేమో అనుకున్నాను. మేమైతే డిసెంబర్లో వెళ్ళాం కదా, 3 months అయితే అయిపోయింది అత్తయ్యని చూసి. ఇంకా మొత్తానికి అయితే వచ్చిన వెంటనే తనైతే అత్తయ్యతో ఆడుకుంది చక్కగా. తర్వాత అయితే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. కుడుము ఇడ్లీ చేశాను కదా. ఇంకా మా పాప అండి ఇడ్లీ కూడా తినదనమాట. అసలు దానికి ఏం పెట్టాలో అర్థం కాదు. ఎప్పుడు ఈ ఉక్కిరి, అప్పుడప్పుడు ఏదో రాగి జావా అది పెడుతూ ఉంటాను. ఇడ్లీ కూడా అలా అలవాటు చేస్తున్నా సరే ఎక్కువగా తన ఇంట్రెస్ట్ పెట్టి తినట్లేదు అనమాట. అయితే పాపకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తున్నాను. ఇంకా మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా మరిది అయితే కొంచెం ఖాళీగా ఉన్నారు. తనకు కూడా డ్యూటీకి టైం అయిపోతుంది, బట్ కొంచెం అలా వచ్చారనమాట. వ్యాక్సిన్ ఏంటంటే ఇక్కడ ట్యూస్డే థర్స్డే వేస్తారనమాట మా క్వార్టర్స్ దగ్గరలోనే. ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చాము. ఇంకా మా పాప అయితే నా దగ్గరకు రాలేదండి. వ్యాక్సిన్స్ వేసినప్పుడు చాలా ఏడ్చింది. నేను పట్టేసుకున్నాను కదా, అందుకు ఇంకా హెల్మెట్ మా మరిది మర్చిపోయారన్నా సరే నా దగ్గర కాసేపు ఉండు అన్న చెప్పి రాలేదు. తనతోనే వెళ్ళింది. మళ్ళీ హెల్మెట్ పట్టుకొని వచ్చారనమాట. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా చక్కగా ఆడుకుందండి. పిలకలు మాత్రం విప్పేసింది చూసారా. తనకు అస్సలు జడలు అయితే ఉంచదు. చక్కగా జడలు వేసి తీసుకుని వెళ్ళాను. ఇంటికి వచ్చిన వెంటనే జడలు ఇప్పేసింది. ఇంకా మా అత్తయ్య అయితే ఆకు దూస్తూ ఉన్నారనమాట, హెయిర్ ఆయిల్ చేద్దామని చెప్పేసి. ఇంకా పాపం వచ్చిన వెంటనే ఆ ఆకే తీసుకొని ఉన్నారనమాట. మేము వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేశారు, మేము వచ్చినప్పటికి ఇంకా చేస్తూ ఉన్నారు. నాకైతే ఎక్కడ గిన్నెలు అక్కడ ఉండిపోయి ఆ పని అయితే చేశారనమాట. ఇంకా అండి మా అత్తయ్య వచ్చినప్పటి నుంచి అయితే ఆ బ్యాగ్ చుట్టూనే తిరుగుతుంది అనమాట. బ్యాగ్లో ఏమున్నాయా తీయమని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే మా మరిది గారు అయితే ఒక స్వీట్ తీసి ఇచ్చారు. అప్పుడు తను కూడా తీసేసుకొని తనకి ఇస్తే కొంచెం హ్యాపీ అయిపోయింది అనమాట జెస్సీకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య అయితే ఇగోండి అప్పాలు వేస్తూ ఉన్నారనమాట. మా ఆయన అయితే పండగప్పుడు ఎక్కువగా అప్పాలు చేస్తూ ఉంటారు కదా, గుమ్మడికాయ అప్పాలు, అవి చాలా చాలా ఇష్టము. మా అత్తయ్యని అడిగారనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా రెస్ట్ కూడా తీసుకోలేదండి. మొత్తానికైతే అప్పాలు వేస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చాక మా అత్తయ్య నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంకా అత్త కదా, మా కోడలు చేస్తుంది, నేను కూర్చుంటే అట్లా ఏముండదు, మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అలా ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. కొంతమంది అది కూడా చేయరనమాట. నాకైతే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు అత్తయ్య హెల్ప్ చేస్తూ ఉంటారు, వంటలో కానీ గిన్నెలు కానీ ఏ పనైనా చేస్తూ ఉంటారనమాట. ఇంకా మొత్తానికైతే మా అత్తయ్య అయితే ఇగోండి గుమ్మడికాయ అప్పాలు వేస్తున్నారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ అప్పాలు. శ్రీకాకుళం సైడ్ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అనమాట. వేడి వేడి అప్పాలు ఇవి తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి చేయడం పెద్ద కష్టం కదండి. ఇంకా మొత్తానికైతే అత్తయ్య అయితే వచ్చిన వెంటనే వేస్తూ ఉన్నారనమాట. ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేశారు. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నేనైతే అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, ఇవి చేస్తూ ఉంటే స్మెల్కి తినాలనిపించింది అనమాట. పండుగ అప్పుడు ఎప్పుడో తింటాము, మళ్ళీ నేనైతే పండగకి వెళ్ళలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం తినడము. ఇంకా మొత్తానికి తినేసాక లంచ్ అది చేసేసారండి. ఆ వీడియో అన్ని షూట్ చేయలేదనమాట కొంచెం బిజీ వల్ల. ఇంకా ఈవినింగ్ అలాగా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే మా వారు తీసుకుని వచ్చారు నిన్న. ఇంకా ½ piece అయితే ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. అదైతే ఇంకా అత్తయ్య వాళ్ళకి అందరికీ కట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట. ఆ పాపకైతే ఉక్కిరిపిండి చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చాలా డేస్ నుంచి అలాగా ఇంకా కుదరక ఇంకా అవ్వలేదండి. ఇప్పుడైతే అన్నీ ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఇంకా పాప కూడా పడుకొని ఉంది కదా, కొంచెం టైం దొరికింది. ఇగోండి బియ్యము, ఎర్ర కందిపప్పు, గోధుమలు ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తూ ఉన్నాను. మా వారికి అయితే మిల్లుకి ఇస్తే చక్కగా మిల్లు ఆడించేసి పిండి చేసి తీసుకొచ్చేస్తారన్నమాట మిల్లులోని. ఇంకా మా ఎదురింటి వాళ్ళదైతే ఈరోజు 25th anniversary సెలబ్రేషన్స్ అండి. అది ఇది అయితే ఇన్వైట్ చేశారు. ఇంకా నేను మా వారు కూడా రెడీ అయిపోయాము. పాపకైతే మార్నింగ్ వ్యాక్సిన్కి తీసుకొని వెళ్ళాం కాబట్టి కొంచెం ఫీవర్ అయితే వచ్చేసింది. బట్ ఇంకా అలాగే ఎదురింట్లోనే కదా అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాము. అలా అని చెప్పి తను కూడా ఒక్కరితి ఉండదు కదా, వ్యాక్సిన్ వేసినా సరే మధ్యాహ్నం అంతా ఆడుకునే ఉందండి. ఇప్పుడు కొంచెం తనకి వీక్నెస్గా ఉందనమాట. మొత్తానికైతే అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచేద్దాం అనుకున్నాము. సర్లే ఎదురిల్లే కదా, అలా ముగ్గురు కలిసి వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి తీసుకొని వెళ్ళామండి. వెళ్ళిన వెంటనే మంచిగా దీది అయితే రిసీవ్ చేసేసుకున్నారనమాట. ఫొటోస్ వీడియోస్ అన్ని దిగేసాము. గిఫ్ట్ కూడా ఇచ్చేసాక కాసేపు అలా టైం స్పెండ్ చేసామన్నమాట, మాట్లాడుకున్నాము. నేనైతే నార్త్ ఇండియన్ సెలబ్రేషన్స్ దేనికి ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడాము. ఎదురింట్లో ఇంకా ఆ యూపీ
యూపీ అనమాట, అది ఇది వాళ్ళైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసేసుకున్నారు. 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట ఇది. ఇంకా మొత్తానికైతే త్వరగా ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. మా పాప అయితే ఇంకా ఈ సెలబ్రేషన్స్ అవుతున్న టైంలో గట్టిగా ఏడ్చింది. పైన ఇట్లా గ్లిటర్స్ పడేది ఉంటుంది కదా, అది బ్లాస్ట్ చేసినప్పటికీ ఏడ్చింది అనమాట. ఇంకా మా వారైతే తను తీసేసుకొని వెళ్ళారు, అదంతా ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. ఆ డ్రింక్ తాగేసి ఇక్కడైతే గ్రూప్ ఫోటోలా దిగేసామన్నమాట. దిగేసాక ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి, భలే క్యూట్ అనిపించింది అనమాట. అటు నుంచి సార్ ఇటువైపు నుంచి అది ఇది వచ్చేసి ఇట్లా దండలు అయితే మార్చేసుకున్నారు. కేక్ కటింగ్ ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా కేక్స్ ఇచ్చారనమాట అందరికీ. ఇంకా కేక్స్ అది తినేసాక ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. డిన్నర్లోకి వచ్చేసి పన్నీర్ కర్రీ ఇంకా చోలే మసాలా అయితే చేశారనమాట. పూరీస్ ఏంటంటే వెంటనే ఫ్రై చేసి తింటే బాగుంటుంది కదా వేడిగా అని చెప్పేసి ఇట్లా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ మేతి పూరి చేస్తారండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులోని కొంచెం వాము, సాల్ట్, అలానే కొంచెం ఆయిల్, అలానే మేతి ఉంటుంది కదా కసూరి మేతి, అది వేసేసి ఇలా పూరిలా చేస్తారనమాట. మొత్తం ఆయిల్తోనే ఇంత కలిపేసి ఆయిల్తోనే ఇంకా పిండి వేయకుండా మంచిగా చపాతీ పామేసి దాన్ని కొంచెం తిక్కగానే పాముతారు. పామేసి ఇట్లా పూరిలా వేడి నూనెలో వేస్తే మంచిగా పొంగుతాయి అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇగోండి ఇంకా పూరి అయితే అయినాక ఇలా గుడ్డలో వేస్తున్నారన్నమాట, ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కదా. ఇదిగోండి ఇక్కడ కర్రీస్ వచ్చేసప్పటికి పన్నీర్ కర్రీ, పన్నీర్ మటర్ కర్రీ చేశారనమాట. ఇవన్నీ దీదీయే ప్రిపేర్ చేస్తారండి వన్ ఫ్రెండ్ హెల్ప్తోని. నెక్స్ట్ వచ్చేసి రసగుల్లా స్వీట్ అనమాట. ఇది వచ్చేసి మనము బూందీ చేస్తాం కదా రైతా, దాంట్లోనే ఎక్కువగా వీళ్ళు బూందీ వేస్తారనమాట. ఈ బూందీ చాలా టేస్టీగా ఉంటుంది, దాంతోపాటు తాలింపు ఏదో వేస్తారు డిఫరెంట్గాను. ఇక్కడ నవరాత్రి టైంలో ఎక్కువగా మీరు చూసుంటారు, అప్పుడు కూడా ఇదే పెట్టేవారు అనమాట. రెసిపీస్ వచ్చేసప్పటికి సేమ్ పన్నీర్ మటర్ ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి చోలే మసాలా కానీ ఈ రైతా ఉంది కదా బూందీతో చేసేది అది. నెక్స్ట్ వచ్చేసి ఈ పూరీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందరూ ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ ఇదే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకా డిన్నర్ అది చేసేసి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా మా పాపకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది, పడుకుని పెట్టేశాను.